కారణం ఏదైనా అధికారం మారగానే పార్టీ మార్చారు. జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా తనదైన గుర్తింపు దక్కించుకున్న ఆయన ఇప్పుడు పొలిటికల్ ఫ్యూచర్ పై బెంగ పెట్టుకున్నారట. ఉన్న చోట ఉండలేక సొంత గూటికి పోలేక అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కాలం కలిసొచ్చేదాకా తన దారి ఒంటరి దారే అంటున్నారట ఆ వృద్ధ నేత. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? కోనేరు కోనప్పకు దారేది. కాంగ్రెస్ లో కుదురుకొని మాజీ ఎమ్మెల్యే, గులాబీ గూటికి చేరలేని పరిస్థితిలో వృద్ధ నేత. సిర్పూర్ తన అడ్డా అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అన్నట్టుగా ఊగిసలాడుతున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. గత 10 ఏళ్లు నాటి అధికార బీఆర్ఎస్ పక్షాన ఉన్న ఆయన మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం దక్కించుకోగానే కండువా మార్చేశారు. అయితే ఇప్పుడు సొంత గూటికి వచ్చేద్దామన్నా అక్కున చేర్చుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఈ వృద్ధనేత పరిస్థితి. ఇప్పటికే ఆయన ప్లేసును మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ దళంలో ఫుల్లుగా కబ్జా చేసేశారని తెలుస్తోంది. వరుస క్రమంలో నెంబర్ 1 నియోజకవర్గంగా ఉన్న సిర్పూర్ రాజకీయ వివాదాల్లోనూ నెంబర్ 1 గానే మారింది. రాష్ట్రమంతా ఒక లెక్కలో సాగుతుంటే ఇక్కడి రాజకీయం మరో దిక్కున సాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆ తర్వాత స్వరాష్ట్రంలోనూ ఇక్కడి నుంచి గెలిచిన నేతల తీరే దానికి అద్దం పడుతుంది. ఇక్కడి ఓటర్ల తీర్పు సైతం ఊహకందకుండా సాగుతోంది. లేటెస్ట్ గా ఈ నియోజకవర్గంలో గులాబీ పార్టీ పంచాయతీ సరికొత్త చర్చకు దారితీసింది. ఈ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోనేరు కోనప్ప బీజేపీ అభ్యర్థి పాల్వాయి చేతిలో ఓడిపోయారు. అప్పటికే 2 సార్లు గెలిచిన కోనప్ప హ్యాట్రిక్ కొట్టాలనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. అప్పుడు బీఎస్పీ అభ్యర్థి రూపంలో ఎంట్రీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనప్ప ఆశలపై నీళ్లు పోశారు. అయిందేదో అయిపోయింది, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుందాంలే అనుకుంటున్న సమయంలో రాష్ట్రంలో వేగంగా మారిన రాజకీయ సమీకరణాలతో బీఎస్పీని వదిలి రాత్రికి రాత్రే బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర ఆవేశానికి గురైన కోనప్ప తన ఓటమికి కారణమైన నేతను పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ బీఆర్ఎస్ పార్టీకి రామ్ రామ్ చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధికార పార్టీ హస్తం గూటికి చేరిపోయారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా పార్లమెంట్ ఎన్నికల అనంతరం నియోజకవర్గంలో మళ్లీ మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ కు సైతం రామ్ రామ్ చెప్పేశారు కోనేరు కోనప్ప. బీఆర్ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వెళ్లడం, ప్రోటోకాల్ వివాదం తారాస్థాయికి చేరడం, మాజీ ఎమ్మెల్యేగా తనకు కనీస గౌరవం దక్కకపోవడం, ఇలా రకరకాల కారణాలతో ఆ పార్టీకి కూడా దూరం జరిగారు కోనప్ప. ఇక తన దారి ఒంటరి దారే అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇంతలోనే రాష్ట్రంలో మరోసారి రాజకీయ పరిణామాలు మారడం, అచ్చంపేట బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు బీజేపీ గూటికి చేరడంతో అక్కడ అందరి చూపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పడింది. గువ్వల ప్లేస్ ను ఆర్ఎస్ తో ఫుల్ఫిల్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో సిర్పూర్ బీఆర్ఎస్ లోకి రీ ఎంట్రీపై భారీ ఆశలు పెట్టుకున్నారట కోనప్ప. బీఆర్ఎస్ అధిష్టానం సైతం మీ సేవలు మాకు ముఖ్యమంటూ కోనప్పను పార్టీలోకి ఆహ్వానించిందట. ఓకే, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గంలో ఉంటే తాను పార్టీలోకి రాలేనంటూ కండిషన్ పెట్టారట. నియోజకవర్గం వదిలి వెళ్తున్నట్టు ప్రవీణ్ తో ప్రకటన చేయించాలని కోరారంట. గులాబీ అధిష్టానం సైతం సరే అలాగే చేద్దాం అని మాటిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో హర్షం వ్యక్తం చేసిన కోనప్ప అనుచరగణం బాస్ ఈజ్ బ్యాక్ అంటూ భారీ స్థాయిలో సంబరాలు చేసుకుందట. సీన్ కట్ చేస్తే చచ్చినా సిర్పూర్ను వదిలేది లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఊపిరి ఉన్నంత కాలం ఇదే నియోజకవర్గంలో ఉంటానని, ఒకవేళ ఊపిరి ఆగి చచ్చిపోతే దయ్యమై ఇక్కడే తిరుగుతానని స్పష్టం చేశారు ప్రవీణ్. తాను చనిపోయాక సిర్పూర్లోనే బొంద పెట్టాలంటూ కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్టు ఆర్ఎస్ చెప్పుకొచ్చారు. ఈ దెబ్బతో బీఆర్ఎస్ లోకి కోనప్ప రీఎంట్రీ మరోసారి సందిగ్ధంలో పడిపోయింది. కోనప్ప నీకు దారేదప్ప అంటూ పొలిటికల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఆర్ఎస్ వ్యాఖ్యలపై అనుచరుల దగ్గర అదే స్థాయిలో స్పందించారట కోనప్ప. గులాబీ బాస్ కేసీఆర్ అంటే ప్రాణం, ఆయన రమ్మంటే వెళ్లడానికి సిద్ధమే, కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ ఉన్నంత కాలం ఆ పార్టీ గడప తొక్కలేనంటూ తెగేసి చెప్పారంట. దీంతో కోనప్ప క్యాడర్ మొత్తం మరోసారి నిరాశలో మునిగిపోయినట్టు టాక్ నడుస్తోంది. ఇప్పటికైతే ఒంటరిదారే, భవిష్యత్తులో ఏం చెయ్యాలనేది స్థానిక ఎన్నికల అనంతరం ఆలోచిద్దామంటూ అనుచరులకు చెబుతున్నారట కోనప్ప. మరి చచ్చేవరకే కాదు, చచ్చాక కూడా దయ్యమై ఇక్కడే ఉంటానంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట మీద నిలబడతారా, లేక అచ్చంపేట దారి పడతారా? ఆయన ఉన్నంత వరకు గులాబీ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదంటున్న కోనప్ప కూడా అంతే పట్టుదలతో ఉంటారా, లేక తీరు మార్చుకుంటారా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.